వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు 26 కులాలను తీసేసిన విషయంపై ప్రైమ్ 9 గత 6-7 నెలలుగా ఈ యొక్క చర్చను చేపడుతూ వస్తున్నాం. కారణం రాజ్యాంగ ఉల్లంఘన. విచిత్రమైన సంఘటన ఏమిటంటే 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇంచుమించుగా 2 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్, 2 సార్లు లోక్సభ ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు మన ముందే రాబోయే 4-5 రోజుల్లో జూబ్లీస్ బైఫోల్ కూడా ఉంది. దీనికోసం నాయకులు పడరాని పాటలు పడుతున్నారు 26 కులాల ఓట్ల కోసం. కానీ వీళ్ళ కోసం పట్టించుకునే నాదుడు ఉండడు. కొన్ని మీడియా సంస్థలు అసలు వీళ్ళ గోలను, వీళ్ళ బాధను కానీ వీళ్ళ గోడుని కానీ చూపించవు. కానీ ప్రైమ్ 9 గత 7 నెలలుగా సమాజ హితం కోసం 22 లక్షల జనాభా సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళ కోసం మేము ఒక ముందడుగు వేసి వాళ్ళ కోసం నిలబడ్డాం. కారణం రాజ్యాంగ ఉల్లంఘన అనే ఒకే ఒక్క సమస్య మీద చర్చిస్తూ వస్తున్నాం. కానీ పైకి మాత్రం అన్ని పార్టీలు మేమున్నాం మీకు అని అండగా చెప్తాయి. కానీ ఓట్లు దండుకుంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళని గాలికి వదిలేస్తారు. ఎవరికి వీళ్ళకి దిక్కెవరు? వీళ్ళకి నిజంగా సుప్రీంకోర్టులో పెండింగ్, బీసీ కమిషన్లో పెండింగ్, గవర్నమెంట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర కూడా పెండింగ్. ఇన్ని విషయాలు పెండింగ్ పెట్టుకుని వీళ్ళు కూడా 26 కులాల జేఏసీకి ఫోన్లు చేసి మాకు ఓట్లు వేయండి ఆన్ ద రికార్డ్ కాకుండా ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నారు. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఒక ప్రెస్ ముందుకు కానీ లేదా ఒక మీడియా పరంగా వాళ్ళు ముందుకొచ్చి మీకు మేము ఉన్నాము, మీ సమస్యను మేము తీరుస్తామని ఈ బైఫోల్లో కూడా మాట్లాడే ధైర్యం చేయట్లేదు. అంటే కారణం సబ్జెక్టు కరెక్షన్ 40 నుంచి 50 వేల మంది ఓటర్లు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ వీళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా, ఆటో డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళ కోసం మనం పోరాటం చేస్తున్నాం అనేది కూడా నాయకులు ఎందుకో గుర్తిరగరు. ఏదేమైనా ఈ విషయంపై మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో పాల్గొనే వాళ్ళని పరిచయం చేస్తాను. డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా పార్టీ. నమస్కారం పూర్ణచంద్రరావు. నమస్కారం. అలాగే బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ 26 కులాల జేఏసీ. నమస్కారం శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం పూర్ణచంద్రరావు సార్. నమస్కారం అండి శ్రీరామచంద్రమూర్తి గారు. చెప్పండి శ్రీరామచంద్రమూర్తి గారు, ఏమిటి జూబ్లీస్ బైఫోల్లో మీ 26 కులాల జేఏసీ నాతో డిస్కస్ చేశారు. మీరు అనేక మంది మీకు ఫోన్లు చేసి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఫోన్ చేసి అక్కడ ఉన్న నాయకులు కానీ లోకల్ లీడర్లు కానీ మాకు మద్దతు ఇవ్వండి, మీ సమస్యని రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్తాము, మీ సమస్యని మా నాయకుడి దాకా తీసుకెళ్తామని పోటీ పడి మరీ ఫోన్లు చేసి మిమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఈ తతంగం అంతా కూడా 11 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. మీకు ఇది 12వ సంవత్సరం అడుగుపెట్టాం. విషయం ఏమిటంటే ఏ సమస్య వచ్చినా బీసీలు కాదు, ఏ సమస్య వచ్చినా ఎస్సీలు ఎస్టీలు ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆగమేఘాల మీద జీవోలు తీసుకుంటారు, క్యాబినెట్ పెడతారు, మండలిలో అసెంబ్లీలో చర్చ పెడతారు, కేంద్రానికి పంపిస్తారు, స్పెషల్ అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తారు, అవసరమైతే స్పెషల్ పిటిషన్ వేసి బెంచ్ మీదకి తీసుకొచ్చేలాగా వాళ్ళ యొక్క రికమెండేషన్ అనొచ్చు, పలుకుబడిన అవ్వచ్చు, అన్నీ వాడతారు. పక్క రాష్ట్రాల నుంచి టాప్ 10 అడ్వకేట్స్ని తీసుకొస్తారు. మీకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి 70-80 సంవత్సరాల నుంచి మీకున్న రిజర్వేషన్ని రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసివేస్తే నేనున్నానన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు 2 నెలలు కాదు కదా 20 నెలలు అవుతుంది దగ్గరగా, అయినా కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేదు మీకు. కానీ ఇప్పటికి బీజేపీ కానీ అటు కొన్ని పార్టీలు ప్రైమ్ 9 వేదికకి వచ్చి మేము సపోర్ట్ చేస్తాం అన్కండిషన్గా మీరు కలపాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఎందుకు ఈ రాజకీయ నాయకుల్లో చలనం లేదు? బీసీ కమిషన్ ఒక విచిత్రమైన సంఘటన చెప్పాలి. రాములు గారి కమిషన్ వేశారు 2014లో, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ రిపోర్టు గాలికి వదిలేశారు. తర్వాత వకిలాభరణం కృష్ణమోహన్ గారు వేశారు, ఆ రిపోర్టు గాలికి వదిలేశారు. నిరంజన్ గారు వచ్చాక ప్రైమ్ 9 కథనాలతో ఒక కమిటీ వేశారు. కమిటీలో విచిత్రం ఏంటంటే నోటిఫికేషన్లో 26 కులాల కోసం కలపడానికి అభ్యర్థనలు, వినతులు స్వీకరించారు. సేమ్ అఫిడవిట్స్ ఎప్పుడు రాములు గారి నుంచి మొదలు పెడితే మన నిరంజన్ గారి వరకు కూడా సేమ్ అఫిడవిట్స్, సేమ్ వినతి పత్రాలు, దాంట్లో మార్పు లేదు, చేర్పు లేదు. సరే, రాజ్యాంగ ఉల్లంఘన ప్రకారం తీసేశారు. కలపడం కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకుందాం. ఈ రిపోర్ట్ ఇంకా కూడా అటు సుప్రీంకోర్టుకి ఎవరు, రేవంత్ రెడ్డి గారికి ఎవరు, అసలు ఈ రిపోర్ట్లో ఏమని నిర్ణయం తీసుకున్నారో చెప్పరు.
ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే మీరు చెప్పారు ప్రధాన కార్యదర్శి గారు శ్రీరామచంద్రమూర్తి గారు మొన్న బీసీ కమిషన్కి వెళ్తే మీరు ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇమ్మని మిమ్మల్ని అడుగుతారు. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? ఒక గవర్నమెంట్ అఫీషియల్స్, ఒక బీసీ కమిషను చట్టబద్ధత ఉన్న సంస్థ, దాన్ని గవర్నమెంట్ నుంచి ఒక జీవో రూపంలో జిల్లా కలెక్టర్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓలకు కానీ ఇదిగో ఇలా పలానా 26 కులాలను ఈ లిస్టు పలానా 14/8/2014లో అప్పటి గవర్నమెంట్ ఆఫ్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళకు జీవోదారి ఈ కులాలను తీసివేశారు. యాజ్ ఆఫ్ నౌ ఈ కులాలు ఎక్కడెక్కడ మండలాలు, జిల్లాలు, లేకపోతే పంచాయతీ ఏరియాలో తెలంగాణ మొత్తం జిల్లాలుగా ఒక రిపోర్ట్ ఇమ్మంటే వాళ్ళు ఆగమేఘాల మీద ఇస్తారు. 26 కులాలు ఎవరైతే ఉన్నారో 2014 పూర్వం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసుకుని ఇమ్మీడియట్గా గంటలో వస్తుంది. మనం 22 లక్షలు అంటున్న సబ్జెక్టు కరెక్షన్, అది 30 ఉండొచ్చా, లేకపోతే 17,80,000 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చో తర్వాత విషయం. అది ఇవ్వడానికి కూడా తీసుకొచ్చి ఆ నెపం మీ మీద ఇచ్చేసి మీరు ఇస్తే మేము సుప్రీంకోర్టుకి ఇస్తాం, గవర్నమెంట్కి ఇస్తాం. ఇది ఎక్కడ పంచాయతీ, ఇది ఎక్కడ రాజ్యాంగం? అసలు చట్టాలు ఉన్నాయా? వీళ్ళని మోసం చేయడానికి మాటలు చెప్తున్నారా? కానీ ఇన్ని రోజులు సుప్రీంకోర్టు అంటే బెంచ్ మీదకి రావట్లేదు అనుకుందాం. ఇక్కడ తెలంగాణ ఉన్న బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఆగమేఘాల మీద అన్నిటికీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, మానవహారాలు చేస్తారు. 42% కోసం యావత్ రాష్ట్రమే మొత్తం కదిలి ఒక తాటిపైకి వచ్చింది. దాంట్లో ఒక భాగం కదా 26 కులాల వాళ్ళు కూడా. ఏమంటారు దీని గురించి? సార్ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు చెప్పినట్లు ప్రతి ప్రభుత్వం కూడా, అంటే దురదృష్టం 2014లో మాకు మొదలైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే అదే ప్రభుత్వం, అంటే మమ్మల్ని తొలగించినటువంటి ప్రభుత్వమే మళ్ళీ 2016 కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుపుతామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాడు. మళ్ళీ 2018 జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పడం. స్వయానా కేటీఆర్ గారే పబ్లిక్ గా మీటింగ్స్ లకు వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని మేము తప్పకుండా పూడ్స్తామని చెప్పి చెప్పడం. అంటే ప్రతి ప్రతినిధులకి, రాజకీయ పార్టీలకి తెలుసు మీకు అన్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత ఎన్నికల్లో, అంటే అటు ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కానీ, అదేవిధంగా బీసీ అధ్యక్షుడిగా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో కానీ, 2023లో కానీ మాట్లాడింది ఏంటంటే మీకు అన్యాయం జరిగింది, మీకు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే 2 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం. 2 నెలలు మీరు అన్నట్టు 2 నెలలు కాదు కదా, 22 నెలలు గడిచిపోయింది. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకుంటారో లేదనే ఒక దీంతో ఇవాళ ఉన్నాం. మీరు అడిగినట్లేంటంటే ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేయడం, మీ యొక్క ఇన్ని 2,000 ఓట్లు ఉన్నాయి కదా, మీరు మీ వాళ్ళకి మాట్లాడండి, మేము చేస్తామని చెప్పడమే కానీ స్వయాన అభ్యర్థి కానీ లేకపోతే రాజకీయ పార్టీ నుంచి కానీ మాకు సరైన హామీ అయితే మాకు ఇప్పటికీ తగ్గట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మధ్యలో చెప్తా ఉన్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఇంతటి సమస్యని మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మాకు మమ్మల్ని కలిపి మీ బాధలు ఏంటి, అసలు మీకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం అన్నది ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు, అంటే 11 సంవత్సరాల కిందట జరిగినటువంటి మా యొక్క అన్యాయాన్ని మీరు మళ్ళీ ప్రజల్లోకి అలాగే ప్రభుత్వానికి చేరవేసేందుకు తీసుకొచ్చినటువంటి మీ యాజమాన్యానికి మాత్రం మేము హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఏ ఒక్క మీడియా నుంచి కానీ మాకు ఇంతటి సపోర్ట్ అయితే మాకు దొరకలేదు. సో ఇలాంటి సమస్య, అంటే సామాజికంగా అన్యాయం జరిగేటువంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి, ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే మీరు తీసుకున్న దృఢ నిశ్చయం అన్నది నిజంగా ఈ 26 కులాలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారని మాత్రం మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా ఏంటంటే ఇటీవల సార్ ఒక అత్యున్నత పదవి చేపట్టి రాష్ట్ర ప్రజల యొక్క అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఇవాళ మన సార్ పూర్ణచంద్ర గారు మా సమస్య మీద, మాకు జరిగిన అన్యాయం మీద మాట్లాడటానికి, మాకు వెన్నంటి ఉండడానికి ముందుకొచ్చినందుకు, ఈ ప్రతి వారం జరుగుతున్నటువంటి డిబేట్ లో పాల్గొన్నందుకు నిజంగా మేమందరం 26 కూడా తరఫు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు ఇటు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ, మళ్ళీ న్యాయం చేస్తున్నటువంటి పార్టీ మాటలు చెప్పడం తప్ప
మాకు చేతలుగా అయితే ఏది కనిపించట్లేదనే ఒక ఇదే ప్రతి ఒక్క ఈ యొక్క సామాజిక వర్గాలు చెందినటువంటి ప్రతి ఒక్క ప్రజలకి తెలిసినటువంటి విషయమే. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మాకున్నటువంటి ఆయుధాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అన్నది ప్రతి ఒక్కరు ఆలోచన ఒక చైతన్యం కలిగి ఉన్నారు. రానున్న కార్పొరేట్ ఎలక్షన్ లో ఈ చైతన్యం అనేది ఎంతటి పరిస్థితి తీసుకెళ్తున్నది ఈ యొక్క రాజకీయ పార్టీలు చూస్తాయని చెప్పి గట్టిగా అయితే నేను చెప్పగలుగుతున్నాను సార్. ఎందుకంటే అన్యాయం అనేది ఒక పేదవాడికి జరిగింది. ఇన్ని కులాలు, పేద కులాలు నిజంగా ఎక్కడి నుంచి వచ్చి బ్రతుకు తెరువు కోసం ఇక్కడ వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, పెయింటర్లుగా, కార్మికులుగా, అనాథ సెక్టార్లో కొన్ని లక్షల మంది ఇవాళ ఇక్కడ బతుకుతున్నారు. ఇవాళ ఏదో రాష్ట్రం విడిపోయిన ముందు 2-3 ముందు కులాలు ఎవరు రాలేదు. గత 60-70 సంవత్సరాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చారు ఇక్కడికి. సో బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పొట్టన కొట్టడం అన్నది ఈ రాజకీయ పార్టీలకి ఎంతటి తీవ్ర అన్యాయం చేకూరుతుంది అన్నది రానున్న కార్పొరేట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా ఈ 26 కులాల ప్రజలు, ఓటు హక్కుదారులు చవి చూపిస్తారని చెప్పి అయితే గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను సార్. ఎందుకంటే దీనిపై చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం మేము జరుపుతున్నటువంటి వనభోజనాల కార్యక్రమం కానీ, లేకపోతే ప్రతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మా యొక్క కుల సంఘాల మీటింగ్లు కానీ దీనికి నిదర్శనం. ప్రజల్లో చైతన్యం వస్తుంది. పేదవాడికి ఏంటంటే బ్రతుకు తెరువు కోసం వచ్చడానికి ఫస్ట్ పొట్టకూడి కోసం దానికోసం పనిచేస్తాడు. కానీ ఇదే పొట్ట కొట్టడానికి వచ్చినటువంటి పార్టీని ఎవరు కూడా సహించరు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటే నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను సార్. కానీ మీరేమో ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చామంటున్నారు. భారతదేశ భూభాగంలో వేరే దేశం వాళ్ళు వస్తే వాళ్ళని శరణార్థులుగా హక్కును చేర్చుకుంటున్నారు. ఇది ఎక్కడ మరి మీరు శరణార్థులా లేకపోతే బతుకు తెరువు కోసం వచ్చారో మీరే డిసైడ్ చేసుకోవాలి. అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు. ఇదే రాజకీయ పార్టీలు సెటిలర్స్ అనే పదం లేదంటారు. ప్రతి పార్టీ అదే చెప్తుంది. కానీ వాళ్ళ సెటిలర్స్ ఈ ఒక్క 26 కులాలకు సంబంధించిన వాళ్ళ సెటిలర్స్ ఎన్నో వేల సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి దాదాపు ఇక్కడ వచ్చి స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈ కులాలు సెటిలర్స్ ఎలా అవుతారు? ఒకవేళ సెటిలర్స్ అయితే ఈ రాజకీయ పార్టీ దానికి సరైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ అలాంటి సెటిలర్సే కదా ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా ఈ యొక్క రాష్ట్రంలో వెళ్తున్నారు. అంటే ధనిక కులాలకి ఎటువంటి సెటిలర్స్ అనే పదం లేదు, వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. కానీ బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఈ పేద కులాలకు మాత్రమే ఇలాంటి అన్యాయం చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత మంచిది కాదు. దీనికి ఖచ్చితంగా మేమైతే రానున్న కార్పొరేట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్తాం. ఇప్పుడు కూడా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మాకున్నటువంటి ఓటు శాతం ఆలోచించే ఓటు వేస్తారు. ఎందుకంటే మాటలు చెప్పేసి దాటేసుకున్నటువంటి రాజకీయ పార్టీని మేము నమ్మాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే కొంతవరకు అయితే మాకు ఆశ ఉంది. రేవంత్ రెడ్డి గారు చేతలు చేసే మనిషి, చేతలు చేసే ముఖ్యమంత్రి, దాన్ని మాట నిలబెట్టుకుంటూ నమ్మకం అయితే మన శ్రీరామ్ గారు ఒక మాట చెప్పండి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ అభ్యర్థులు మిమ్మల్ని ఏమైనా 26 కులాలను సంప్రదించారా అఫీషియల్ గా? 2 సీఎంతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా మీతోటి? మరి అభ్యర్థులు సంప్రదించలేదు. కానీ అభ్యర్థులు కనుక తిరుగుతుంటే డివిజన్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు చెప్తున్నారు, మీకు లేదు మేము చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా దీన్ని అయితే మేము ముందుకు తీసుకెళ్తాం, ఆయన కల్పిస్తామని చెప్తున్నారు. కాకపోతే మాకేంటంటే సార్, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసి మా యొక్క సమస్య మీద మాట్లాడగలిగే నాయకులు ఎవరైనా మాకు గట్టి హామీ ఇస్తేనే మేము నమ్మే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం సార్. ఇవాళ జైగా మేము ఎన్ని మాటలు చెప్పినా వెనక ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఓటు ఆయుధం అన్నది ఖచ్చితంగా దాన్ని ఆలోచించే ఉపయోగిస్తారని చెప్పి మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. రైట్ మీతో మళ్ళీ మాట్లాడతాను. పూర్ణచంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలు ఎవరు నెగ్గాలి అనేది పోటీలో నిజంగా మొత్తం అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు రోడ్ షోలు అన్నీ తిరుగుతున్నారు. విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక 40 నుంచి 50 వేల సబ్జెక్టు కరెక్షన్ ఓటర్లు ఉన్నారు 26 కులాలు. ప్రైమ్ నేను 6-7 నెలలుగా ఈ డిబేట్ చేస్తున్నాం. మీలాంటి సామాజిక స్పృహ ఉన్న మేధావులు కానీ, అధికారులు కానీ అందరితో మనం మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పక్క రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆయన గౌరవ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇంకా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు చాలామంది మనతో మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నాయకులు ఫోన్ చేస్తారు, మెయిన్ లీడర్లు ఫోన్ చేయరు. సీఎంతో మాట్లాడుతూ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించారు. ఎలా చూడాలి సార్? మళ్ళీ వీటిలో కూడా ఓట్లు వేసుకుని ఏదో ఒక పార్టీ నెగ్గుతుంది, అక్కడ నెగ్గకపోవడం ఏముండదు. మళ్ళీ కమింగ్ అప్లో జిహెచ్ఎంసీ వస్తుంది. ఈ తంతు ఇంతేనా? ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు మీరు, మేము సెటిలర్స్ అని తీసేశారని. మరి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరూ, మిగతా ఓసీలు వీళ్ళందరూ సెటిలర్స్ కదా, ఒక బీసీలే సెటిలర్సా? ఇది ఎక్కడ రాజ్యాంగం అండి?
ఏమంటారు సార్? ఈ ప్రైమ్ 9 డిబేట్ కి పిలిచినందుకు సార్ ప్రైమ్ 9 వారికి మీకు ధన్యవాదాలండి. ఈ రోజు కార్యక్రమంలో మనకి శ్రీరామ్ చంద్రమూర్తి గారు కూడా ఉన్నారు. సో వారికి కూడా మన నమస్కారం. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటేనండి, 26+1 ఈ 27 కులాలు అసలు ఏ రకంగా ఆర్గనైజ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మోడల్ ఏంటి, మనం ఎలా కలిసి పనిచేస్తున్నాం, మోడల్ ఏంటి? ప్రజాస్వామ్యంలో మరి ఓటు అనేది కీలకమైనప్పుడు ఆ ఓటు దృష్ట్యా మనం ఆర్గనైజ్ చేసుకునే పద్ధతి ఏంటనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక జూబ్లీ హిల్సే మనం ఎలక్షన్ తీసుకున్నాం. చిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థి ఉన్నాడు తెలంగాణకు సంబంధించి, మరి ఈ బీఆర్ఎస్ తరఫున కమ్మ అభ్యర్థి ఉంది. అవి మరి కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సామాజిక వర్గం. అవునండి. ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు వాళ్ళు ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ 26+1 కులాలకున్న రిజర్వేషన్ని కేసీఆర్ తీసేస్తారు. అవునండి, ఇది చిత్రమైన విషయం. అవునండి. రెండోది, ఈ రకంగా కమ్మ సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ దొరుకుతుంది. కరెక్ట్ సార్. నేషనల్ లెవెల్లో ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ దొరుకుతుంది, స్టేట్ లెవెల్లో కూడా రిజర్వేషన్ దొరుకుతుంది. ఈబీసీ ఉందండి. కానీ బీసీలు ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కాదండి, ఈడబ్ల్యూఎస్, సార్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే పేరును ఒక అందమైన పేరు పెట్టుకున్నారు. బీజేపీ ఏం చేసిందంటే ప్రధానికి సంస్కృత పదాలు పెడతారు. మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని పేరు తీసేసి భారతీయ శిక్షా స్మృతి అని కానీ రకరకాల పద్ధతుల్లో వాళ్ళు పేర్లన్నీ సాంస్క్రిట్ నేమ్స్ పెడతారు, హిందీని రుద్దుతారు. కానీ ఈ రిజర్వేషన్కి అలాంటి పేరు పెట్టాల. అగ్రవర్ణాల రిజర్వేషన్ పేరు పెడితే అర్థమయ్యేది జనాలందరూ. అవునండి. అది దానికి అందమైన పేరు ఏంటంటే ఇంగ్లీష్ పేరు వాడుకుంటున్నారు. మళ్ళీ ఇంగ్లీష్ పేరు ఏంటి? ఈడబ్ల్యూఎస్. ఎవరికి అర్థం కాదు. కానీ వాళ్ళతో ఈ ఏ రకంగా అక్రమంగా కొన్ని ధనిక కులాలు, ముందుకెళ్లిన కులాలు, మరి సామాజికంగా పైనున్న కులాలకి రిజర్వేషన్ ఇచ్చుకున్నారు. ఆ కులాల నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా 10 రోజుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నారు. మరి దాన్ని కేసీఆర్ కూడా ఇచ్చాడు. మరి కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కమ్మ కులాన్ని ఎందుకు తీయలేదండి? ఇక్కడ బీసీలకి రిజర్వేషన్లో మరి ఉన్నదానిలో ఆల్రెడీ జీవోలు ఉన్నాయి. జీవోల్లో ఏం చేశాడు కేసీఆర్? 26+1 కులం పేర్లు తీశాడు. అందుకని చెప్పి ఈ రోజున క్లియర్ గా 26+1 కులాలు వాళ్ళ క్లారిటీతో ముందుకెళ్ళాలి. అసలు ఎవరి వైపు ఉండాలి? మనం నష్టం చేసింది ఎవరు? ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకుని భయపడుతూ కూర్చుంటే లాభం లేదా? కరెక్ట్ అండి. ఈ రోజున కూడా 26+1 కులం ఎవరిని చూసి రాజకీయం నేర్చుకోవాలి? ఈ దేశంలో రోల్ మోడల్స్ ఏంటంటే ప్రజాస్వామ్య రోల్ మోడల్స్ లేవు మన దగ్గర, కులస్వామ్య రోల్ మోడల్స్. అందరూ కులపరంగానే రోల్ మోడల్స్ అని చెప్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు అనుకోండి, ప్రత్యేకంగా పుస్తకాలు తీస్తారు, రోజు టీవీల్లో ఊదగొడతారు. ఎందుకు? కమ్మ కులం యొక్క ప్రాచుర్యాన్ని పెంచుకోవటం కోసం. ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఆ ఇమేజ్ని వాడుకుంటారు. అలానే రాజశేఖర రెడ్డిని రెడ్లు వాడుకుంటారు, తెలంగాణ రెడ్లు కూడా రాజశేఖర రెడ్డిని వాడుకుంటారు. ఆయన చాలా బాగా చేశాడు, ఆయన బాగా చేశాడు అని చెప్పుకుంటారు. నేను అందుకే ఏమంటున్నా అంటే ఈ 2 మోడల్స్ ని బీసీ కులాలు స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు చేయాల్సింది ఏంటి? కులపరమైన మోడల్స్. ఇప్పుడు ఇది కమ్మ కులం ఎలా వ్యవహరించిందండి? 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు వాళ్ళు రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి అనుకూలం, ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగానే పనిచేశారు. పనిచేసి 2014 మళ్ళీ ఎలక్షన్స్ రాగానే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడంగానే కేసీఆర్తో కలిసిపోయారు. ఎప్పుడు ఏమన్నారు? వెలమ కులం కమ్మ కులం కలిసిపోయింది, ఇది వెల్కమ్ గ్రూప్ అని చెప్పారు. సో మీకు ఆఫీసర్లు, కమ్మ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ వెంటనే ఎక్కడ దూరిపోయారు? బీఆర్ఎస్లో దూరిపోయారు. అసలు అక్కడ ఈ నైతిక విలువలు ఇంకో విలువ ఏం లేదు, ఉండంగానే దూరిపోయారు. దూరిపోయి మన ఇదే మాదిరి ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి వివిధ ఎలక్షన్లు ఏం చేశారు? కేటీఆర్
కమ్మ సామాజిక వర్గం వాళ్ళతో, ఆంధ్ర సామాజిక వర్గం వాళ్ళతో విడివిడిగా కులాల వారీగా మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన కేటీఆర్. ఎస్ పెట్టుకుని అటు కమ్మ ఇటు వెలమ వీళ్ళందరూ కూడా దాని వత్తాసు పలికంటే తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు ఖమ్మం నుంచి ఆ మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు 26+11 కులాలు కూడా ఆ దిశలో పనిచేయాలి. వాళ్ళ మోడల్సే ఫాలో కావాల్సి వస్తుంది. ఒక తుమ్మల నాగేశ్వరరావు ఎట్లయితే కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకుని కేసీఆర్కి ఎలాగా మద్దతు ప్రకటించి ఎలా అయితే వాళ్ళు టీడీపీ నుంచి జంప్ చేసి మరి బీఆర్ఎస్ ను బలపరుస్తూ మంత్రులయ్యారు, ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మరి కంటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ తరపున కేటీఆర్ తిరుగుతూ ఏం చెప్తున్నాడు, నవీన్ యాదవ్ గురించి, అతను బీసీ అభ్యర్థిని గురించి ఏం చెప్తున్నాడు, రౌడీ షీటర్ అనే, రౌడీ షీట్ లేదు అతని మీద, రౌడీ షీటర్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే బీసీలని చులకనగా చూస్తున్నారు. ఈ విషయం బీసీలు గమనించి ఏం చేయాలంటే ఈ రోజున ఈ జేఏసీ ఖచ్చితంగా సమావేశం అవ్వాలా, మాట్లాడుకోవాలా, ఒక రాజకీయమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఇది ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రకటించుకో ఈ రోజున మేము వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ అంటే రాజకీయంగా ఆలోచించాలండి. ఇదంతా రాజకీయంగా ఆలోచించి ఒక గుర్తింపు తెచ్చుకోవాలి గ్రూప్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న ప్రభుత్వాన్ని దించడానికి టైం ఉంది. ఇంకా 2028 ఎలక్షన్ల వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం మేము, మాకు ఖచ్చితంగా మా యొక్క దీన్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి నవీన్ కుమార్ యాదవ్కి నేను ఒక మీరు రాజకీయ పరిస్థితులు మన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చూసేది ఏంటంటే ఈ ఓట్ అనేది ప్రధానమైనప్పుడు ఇప్పుడు గంపగుత్తుగా వేసుకోవడం అనేది ఆలోచించాలి. ఆలోచించి ఒక పద్ధతిలో రేపొద్దున ఒక ధర్నా ఇందిరా పార్క్ లో ఒక ధర్నా పెట్టుకోవాలి, మా యొక్క సమస్యను పరిష్కరించండి, మేము ప్రభుత్వానికి వెనుదన్నుగా ఈ ఎలక్షన్ లో పనిచేస్తాం అనే మెసేజ్ వెళ్ళాలండి. ఇప్పుడు ఏదో ఒక పక్షం తీసుకోవాలి. లోపాయికారిగా తీసుకుంటారా, బహిరంగంగా తీసుకుంటారా అనేది కూడా స్ట్రాటజీలో పార్ట్. ఆ రకంగా ఆర్గనైజ్ చేయటం నేర్చుకోవాలా. అంతేగాని మనం ఏదో ఇట్లా బిమోనింగ్ అంటారు, అంటే నిరాశలతో నిస్పృహలతో ఏదో ఇంట్లో కూర్చుని తిట్టుకుంటా కూర్చుంటే, బాధపడుతూ కూర్చుంటే పని కాదు. ఓటు హక్కు అనేది వజ్రాయుధం. దీన్ని వాడే నేర్పు బీసీలు ఈ రెడ్డి కమ్మ కులాల నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాను. 1,02,000 మంది వెలమలు ఉన్నారండి ఈ రాష్ట్రంలో, 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళకన్నా మీరు ఇందాకన్నారు 17 లక్షలు ఉన్నారా, 26 లక్షలు ఉన్నారా, 40 లక్షలు ఉన్నారా అనేది కాదు, వాళ్ళకన్నా 10 రెట్లైనా కనీసం ఎక్కువ ఉన్నారు కదా. మరి ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారు 26 కులాల వాళ్ళు? ఇది ఆలోచించాలి. ఈ దృష్టితో గనక మనం పనిచేద్దాం. అదే బహుజన వాదం. అదే ఆ వాదం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి ఓటు సమానం కాబట్టి ఈ ఓటుని ఎలా పద్ధతిగా ఆర్గనైజ్ చేసుకుని ఈ కులాలని, నేనేమంటున్నా కులాలని వాళ్ళు వెంబడించమని అణచమని నేను చెప్పట్లే, కులాలకు వ్యతిరేకం కాదు ఇక్కడ చెప్పేది. కులాలు ఇప్పుడు కమ్మ కులం చేసిన పని తమను తాను రక్షించుకోవటానికి రాజకీయంగా ఎత్తుగళ్ళు వేసింది అనేది గమనించమంటున్నా, తప్పని చెప్పట్లా. అదొక తప్పు. నేను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చలాయించటం అనేది జరగాలి రాజకీయంగా. చలాయించాలంటే ఈ కాంశీరామ్ సూత్రాన్ని, సిద్ధాంతాన్ని, అంబేద్కర్ వాదాన్ని అర్థం చేసుకోవాలి. ఓటు హక్కు ద్వారానే మనకి క్లిక్ అవుతుంది. ఇది సరైన సమయం. 26 కులాలు ప్లస్ ఒక వేదిక మీద ఆలోచించండి. ఇంకో మాట చెప్తాను, ఇంకొక మాట. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఈ రోజున ఏం చేస్తారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ప్రతి చోట కంటెస్ట్ చేసే విధంగా తయారవ్వాలి. తయారైనప్పుడు ఏమవుతుందంటే మనకి ఎన్ని ఓట్లు పడుతున్నాయో మనకి జిహెచ్ఎంసీలో అవగాహనకు వచ్చిన రోజున మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిన తెల్లారే జీవోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది అర్థం చేసుకోవాలి మనం ఈ టెక్నిక్ అర్థం చేసుకుని మరి మనం పని చేయందే మనకి మాటలు ఎవరు వినరు, మనకి ఎవరు పని చేయరని మాత్రం ఘంటాపదంగా చెప్తారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. పూర్ణచంద్రరావు గారిని 26 కులాలు చేసి మన బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిజంగా, ఎందుకంటే ఆయనకు అవకాశం ఉంది, రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది,
విచారణ పూర్తి చేసింది, పెండింగ్ ఎట్ గవర్నమెంట్లో ఉంది. సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ ఇచ్చి 26 కులాలని ఆగమేఘాల మీద ఒక జీవోతో, ఆ జీవో నెంబర్ 3లో ఏదైతే ఇచ్చారో 26కు తిరిగి వాళ్ళు బీసీ లిస్టులో పొందుపరచవచ్చు. ఒక గంట పని నిజంగా చేయాలనుకుంటే. ఈ ఎలక్షన్లో అయినా ఈ 26 కులాల ఓట్లు వేయించుకుని వాళ్ళని పక్కకు పెడతారా, లేకపోతే నిజంగా వాళ్ళతో పిలిచి ముఖ్యమంత్రి, అటు బీసీ శాఖ మంత్రి, బీసీ కమిషన్ వీళ్ళ మీద ఏదైతే వీళ్ళ పెండింగ్ ఉందో దీన్ని మాట్లాడి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారో ఎదురు చూద్దాం. ఏదేమైనా 26 కులాలు ప్రధాన కార్యదర్శి శ్రీరామచంద్ర ముందు ఒకటే చెప్తున్నారు, ఆలోచన చేసి మాకు ఎవరైతే నమ్మకంగా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తారో, మా సమస్యను తీరుస్తారో వాళ్ళతో మా ప్రయాణం ఉంటుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వనభోజనాలు కూడా ఉన్నాయి, కుల సంఘాలుగా వాళ్ళ మీటింగులు పెట్టుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.